ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతిదినము ఒక కుటుంబీకురాలిగా మీతో కలుసుకోవడానికి ఒక ఆత్మీయ బంధమును దేవుడు నాకు ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతలు ప్రభుకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా అట్టి రీతిగానే ఆదరిస్తూ ఉన్నారు. వీడియోస్ చూస్తూ మరి చక్కగా ప్రార్థనలు ఏకీభవిస్తూ మనందరం కూడా దేవుని కృపలో ముందుకు వెళ్తున్నామని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము మీ అందరి ఆశీర్వాదం కొరకు మరొకసారి ప్రార్థనతో మీ ముందుకు రావడం జరిగింది. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం. దైవ దీవెనలు యేసయ్య ఇచ్చే కృప మనం పొందుకొని మనం ముందుకు వెళ్దాం. తలలు వంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్పవాడవయ్యా. ఈ దినము నీ బిడల కొరకు ప్రార్థించడానికి మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మరి ఏ దినము ఏ ప్రార్థనలో నాయనా నీ బిడలు ఏకీభవించడం ద్వారా వారి జీవితంలో గొప్ప ద్వారాలు మీరు తెరవబోతున్నారో ప్రతి ఒక్కరూ విసుగక అనునిత్యము నీ ప్రార్థనలో ఏకీభవించే కృపను దయచేయండి. ఎడతెగక ప్రార్థన చేయమని నీ లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. కార్యం చేయండి. కృపచూపువాడ నీకు స్తోత్రాలు. ముఖ్యంగా చాలామంది బిడలు అప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. అప్పులు తీసుకొచ్చి వాటిని వడ్డీలు కట్టలేక ఎంతో సతమతమవుతున్న బిడలు ఉన్నారు. వారి కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి కష్టము నుండి, వారికి ఉన్న అప్పుల సమస్య నుండి నాయన విడుదలను దయచేయండి. గొప్ప బ్రేక్ త్రూని వారికి ఇవ్వండి అయ్యా. గివ్ దెమ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరే గొప్ప కార్యాలు చేయండి ప్రభా. మమ్మల్ని కాచే దేవుడవు, మమ్మల్ని పోషించే దేవుడవు, మా నాయకుడవు, మా యజమానివి నీవు గనుక నీ మీద భారం వేస్తున్నాము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన ప్రభువా నీకు వందనాలు. నీ మీదే మా భారం వేస్తున్నామయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు వీడియో చూస్తూ దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మాకున్న కష్టాల నుండి విడుదలను దయచేయండి, మాకున్న అప్పు సమస్యల నుండి వడ్డీ కట్టలేకపోతున్నామని ఎవరైతే నీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తున్నారో వారి జీవితంలో ప్రభా ప్రతి బాష్ప బిందువును మీరు తుడవండి అయ్యా. ప్రతి కన్నీటి నుండి మీరు తుడిచి గొప్ప ఆనంద బాష్పాలను మీరు దయచేయండి దేవా. నీ కనికరముతో నింపండి, నీ కృప చొప్పున నడిపించండి దేవా. చాలామంది వయసు పైబడుతున్నా వివాహాలు కాలేక ఎంతో డిప్రెషన్లోనికి వెళ్తున్నవారు, కృంగుదలలోనికి వెళ్తున్నవారు ఉన్నారయ్యా. నీ బిడలకు తగిన సమయంలో జ్ఞాపకం చేసుకోనండి. తగిన సమయంలో నూతన ఆశీర్వాదాలు, నూతన ద్వారాలు వారి కొరకు మీరు తెరవమని మనసారా కోరుతూ ఉన్నాను. జాబ్స్ లేక ఎంతో హయ్యర్ స్టడీస్ చేసి కూడా ప్రభానైనా ఉద్యోగాలు లేక నాయన నానా విధాలైన అవమానాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఇంట్లో వారి చేత, సమాజంలో బంధువుల చేత మాటలు పడుతున్న వారు ఉన్నారయ్యా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీ యందు భయభక్తులు గల వారిని అనగా నీ దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారిని, నిన్ను ప్రేమించిన వారిని ప్రభా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగిస్తానని చెప్పావు కదా. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ప్రత్యేకముగా వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, అప్పుల సమస్యల కొరకు ప్రార్థించడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థన ద్వారా కొంతమంది జీవితంలోనైనా మీ కార్యము చేసి నీ సాక్షులుగా నీ బిడ్డలను వాడుకోమని మనసారా కోరుతూ నాయన మా పరిచర్యలు మీరు దీవించండి, సంఘమును దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, క్రైస్తవ కుటుంబాలను దీవించండి అయ్యా. నమ్మకమైన జీవితాలను వారికి మీరు దయచేసి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించమని ప్రతి నిమిషము, ప్రతి గడియని బిడ్డలతో మీరుండి నీ సహాయమును అందించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతిదినము కూడా ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశాలలో మీరు ఏకీభవించి ఆమెన్ అని చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా ఒక రోజున మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఏ ఒక్క రోజున కూడా స్కిప్ చేయకండి. ప్రార్థన అనేది ప్రతిదినము మన జీవితంలో ఉండవలసిన ఒక బాధ్యత పూర్వకమైన దేవుని సన్నిధి ప్రార్థన. కాబట్టి మనందరం వాటిని కలిగి ఉందాం, ప్రార్థన కలిగి ఉందాం, దేవుని సన్నిధిని కలిగి ఉందాం, దేవుని మాటలు మన జీవితంలో కలిగి ఉండి దైవ కార్యాలు మన కళ్ళెదుట మనం చూద్దాం. దేవుడు అట్టి ధన్యత మనందరికీ ఇచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఆమెన్.